ఎవరా క్లైమాక్స్ గురించి కాసేపు డిస్కస్ చేసుకుందాం. మూవీ రిలీజ్ కి చాలా రోజుల తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందరూ మూవీ చూసే ఉంటారు, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేసేయండి. మూవీలో సీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి మీకు స్పాయిలర్ అనిపించచ్చు. ఈ వీడియోలో నేను మూవీ ఎలా ఉంది, మూవీలో ఏం నచ్చింది ఏం నచ్చలేదనే వాటి గురించి మాట్లాడను. ఓన్లీ క్లైమాక్స్ గురించే మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1, మూవీ చూసిన చాలా మంది వర కూడా చనిపోయాడు అనుకుంటున్నారు. అందరితో కలిసి సముద్రం ఎక్కిన వర అందరితో పాటు తను కూడా దేవరాకి ఎదురు వెళ్తాడు కాబట్టి వాళ్ళలాగే తనకి కూడా గాయం లేకపోతే తను రాసిన కథ అబద్ధం అని అందరికీ తెలిసిపోతుందని వర తనకు తానే గాయం చేసుకుని పడిపోయినట్లు చూపించారు. అది చూసిన చాలా మంది వర చనిపోయాడేమో అనుకుంటున్నారు. కానీ దేవర ధైర్యం మితిమీరి మృగాల్లా తయారైన వాళ్ళ మనుషులు దేవుడికి భూతాలకి కూడా భయపడరని తెలిసి వాళ్ళలాగే కనిపించని భయాన్ని అవుతానని భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఆ సముద్ర పొడ్డున ఇలా పండబెడతానని చెప్తాడు. దేవర సముద్రం ఎక్కిన వాళ్ళని చంపేస్తానని చెప్పడు. వాళ్ళ మనుషుల్ని దేవర ఎందుకు చంపుకుంటాడు? ఆ వార్నింగ్ రాసి దేవర వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎవరు సముద్రం ఎక్కడానికి ధైర్యం కూడా చేయరు. బికాస్ ఆ రకంగా వాళ్ళని నరికేసి సముద్ర పొడ్డున పడేశాక అది చూసి కూడా దేవరాకి ఎదురెళ్లి సముద్రం ఎవరెక్కుతారు? సొరలు లెక్క బతికిన ప్రాణాలు చేపలు పట్టుకొని బతకాలంటే పౌరుషం అడ్డొచ్చి బైరా ఇచ్చిన ధైర్యంతో దేవర వెళ్ళిపోయిన 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సముద్రం ఎక్కుతారు. వాళ్ళని దేవర మళ్ళీ నరికేసి పంపిస్తాడు, కానీ చంపి కాదు. బికాస్ వర పెద్దయ్యాక ఆయుధాల కోసం కుస్తీ ఆడుతున్నప్పుడు వరాతో ఫైట్ చేసే ఒక అతని వీప్ పైన దేవర పెట్టిన ఎక్స్ సింబల్ ఘాట్ ని చూడొచ్చు. ఆ కుస్తీ ఆట బాగా గమనించిన వాళ్ళకి అతని వీప్ పైన కనిపించే ఉంటుంది. ఆయన కూడా దేవరాకి ఎదురెళ్లి సముద్రం ఎక్కిన వాళ్ళలో ఒకరై ఉంటారు. చర్మాన్ని చీల్చిబెట్టి ఆ కత్తిఘాటుకి స్పృహ లేకుండా అంతా పడిపోవటమే తప్ప వాళ్ళ మనుషుల్ని చంపుకోవాలనేది కాదు దేవర ఇంటెన్షన్. ఆ తర్వాత దేవర పెట్టిన భయంతో 12 ఏళ్ల పాటు ఎవరు సముద్రం ఎక్కరు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ దేవర భయానికి ఎదురు వెళ్లి బైరా తయారు చేసిన తన మనుషుల్ని సముద్రంలోకి పంపిస్తాడు. వాళ్ళతో పాటు వర కూడా వెళ్లాల్సి వస్తుంది. అది ఎందుకని మూవీ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. అలా వాళ్ళతో పాటు వర కూడా వెళ్ళాడు కాబట్టి తను కూడా చర్మాన్ని చీల్చుకొని ఆ ఎక్స్ ఘాటు పెట్టుకొని స్పృహ తప్పి పడిపోవటమే కానీ వర చనిపోడు. వరానే కాదు, వర బోట్ లో ఒడ్డుకు తీసుకొచ్చిన ఎవరు కూడా చనిపోరు. పాయింట్ నెంబర్ 2, పార్ట్ 2 లో చూపించడానికి అసలు ఏముంది? ఈ పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ అంతా దేవర స్టోరీ చూపించేశారు, సెకండ్ హాఫ్ అంతా వరాత్ చూపించారు. దేవర తన ఊరిని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా ఊరిని మార్చడానికి వర తన ప్రయత్నం తను చేశాడు. ఊర్లో జనానికి వాళ్ళ నాన్న బుట్టించిన భయాన్ని పోగొట్టకుండా చేస్తాడు. అలా మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి చూసే ఆడియన్స్ కి మూవీ లాస్ట్ లో ఒక 2-3 మినిట్స్ స్ట్రిమ్ చేసేస్తే మూవీ ఎండ్ అయిపోయింది కదా అనిపించింది. దీనికి అసలు పార్ట్ 2 ఎందుకనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఆన్సర్ దొరకాలంటే కొట్టాల శివ్ గారు కొన్ని ఇంటర్వ్యూస్ లో ఒక మాట చెప్తున్నారు. దేవర స్టోరీని 2 పార్ట్స్ గా తీద్దాం అనుకున్న తర్వాత సగం స్టోరీని పార్ట్ 2 కి వదిలేసి పార్ట్ 1 కి ఇంకొంచెం సీన్స్ ని యాడ్ చేసుకుని కొత్త సీన్స్ ని రాసుకున్నారా అని అడిగితే, నేను ఒక పార్ట్ గా తీద్దాం అనుకున్నప్పుడు ఏ కథ అయితే రాశానో ఆ కథనే పార్ట్ 1 లో చూపించాను, ఏ కొత్త సీన్ రాయలేదని చెప్పారు. నేను రాసుకున్న స్టోరీ ఇంకా ఉంది, ఈ స్టోరీ రాయటమే 2 ఇంటర్వెల్స్ 2 క్లైమాక్స్ ఉన్నట్లు ఉంటుందని చెప్పారు. నిజానికి కొట్టాల శివ్ గారు అండ్ ఎన్టీఆర్ గారికి ఇలా 2 పార్ట్స్ గా మూవీ తీయటం ఇష్టం ఉండదంట. ఒక పార్ట్ లో సినిమా తీసేసి వేరే సినిమా తీసుకోక 2 పార్ట్స్ అని చెప్పి అందరూ చేస్తున్నారు కదా అని మనం కూడా చేస్తూ అన్నన్ని సంవత్సరాలు ఒకే కథ మీద ఉండి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని ఒక పార్ట్ గానే తీద్దాం, సెకండ్ పార్ట్ లాంటివి మనకు వద్దని గట్టిగా అనుకోనే మూవీ స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే ఇలా రాసిందంతా తీసుకుంటూ పోతే 5.5-6 అవర్స్ మూవీ అవుతుందని స్టోరీని ఎక్కడ ట్రిమ్ చేయటం ఇష్టం లేక 2 పార్ట్స్ గా తీద్దామని డిసైడ్ అయ్యారు. పార్ట్ 1 లో రాసుకున్న స్క్రిప్ట్ కి మించి ఏ సీన్స్ రాయలేదనే మాటలో ఎంతవరకు నిజముందో కానీ కొట్టాల శివ్ గారి మాటల్ని బట్టి ఆయన రాసుకున్న ఈ దేవర కథలో చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. పార్ట్ 1 ని బట్టి పార్ట్ 2 లో మనకి ఇంకా చూపించాల్సింది ఏమున్నాయంటే లాస్ట్ లో చూపించిన 2 మినిట్స్ ని వదిలేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం. వరాతో పాటు సముద్రంలోకి వెళ్లిన వాళ్ళంతా తిరిగి వచ్చేసారు. బైరా హ్యాండ్ కి ఇంజూర్ అవ్వకపోయింటే బైరా కూడా వేళ్లతో పాటు వచ్చేవాడు. బైరా వచ్చుంటే సముద్రంలోనే వరాకి బైరాకి ఫైట్ జరిగి మూవీ అక్కడితోనే ఎండ్ అయ్యేది. బట్ బైరా ఊర్లోనే ఉన్నాడు కాబట్టి వరా జనాల్లో ఎంత భయం పుట్టించినా దేవరాని చంపాలనే బైరా పగ మాత్రం బైరా చచ్చేదాకా పోదు. సో బైరానే లేకుండా చేసి తప్పుడు పని కోసం మితిమీరిన ధైర్యాన్ని ఆ ఊరు జనాల్లో శాశ్వతంగా జరిపేయాలి. ఊర్లో ఉన్న బైరాకి వరాకి మధ్య కాన్ఫ్లిక్ట్, దేవరా చనిపోయాడని వరానే ఇదంతా నడిపిస్తున్నాడని బైరాకి ఎవరో ఒకరు రివీల్ చేయటం, ఆ నిజం బయటికి రాకుండా వరా ఏం చేస్తాడు? దేవరా చనిపోయాడు, వరానే ఇదంతా చేస్తున్నాడని ప్రకాష్ రాజ్ గారికి ఎలా తెలిసింది? జాన్వీ కపూర్ గారికి పార్ట్ 1 లో కాదు పార్ట్ 2 లో సరైన ఇంపార్టెన్స్ అండ్ ఆ క్యారెక్టర్ కి సరైన సీన్స్ ఉంటాయని చెప్పారు. మరి పార్ట్ 2 లో టీం చెప్పినట్లు జాన్వీ కపూర్ గారికి ఎలాంటి సీన్స్ ఉన్నాయి? ఇలా పార్ట్ 1 లో ఉన్న ఈ పాయింట్స్ ని చూసుకుంటే ఊర్లో వాళ్ళకి పిరికోళ్ళ కనిపిస్తున్న వరాకి బైరాకి మధ్య జరిగే వాటినే పార్ట్ 2 లో చూపిస్తారు. దేవర లేడు, మిగిలింది వర అనే విషయం బైరాకి సముద్రంలో వాళ్ళని ఆ రకంగా నరికింది దేవర కాదు తన కొడుకు వర అని బైరా పెంచిన బైరా మనుషులకి తెలిస్తే దేవరాని చంపాలని అంత పగ పెంచుకున్న వాళ్ళంతా ఈ వరాని ఏం చేస్తారు? వర వాళ్ళందరినీ ఏం చేస్తాడనేది పార్ట్ 2 లో చూడాలి. ఇంకిలా అనుకోవాలే గానీ చాలా ఉంది. రంగంతో లవ్ ట్రాక్, రంగం ని దక్కించుకోవాలని చూసే బైరా కొడుకు బసరా ఆయుధ పూజలో మత్తుమందు కలిపి ఆయుధాలని తీసుకెళ్లిన వర ఊరు వాళ్ళని ఓడించడానికి జరిగే కుస్తీ, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇవి మాత్రమే ఉంటాయంటే పార్ట్ 2 పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ రావటం చాలా కష్టమవుతుంది. కొట్టాల శివ్ గారు రాసుకున్న స్క్రిప్ట్ లో సెకండ్ పార్ట్ కి కావాల్సినంత కథతో పాటు సెకండ్
పార్ట్ లో మూవీ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వని ఎమోషన్ ని కూడా చూపించాలి. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో కొరటాల గారి టేకింగ్, మరి ఆయన ఏం రాసుకున్నారో పార్ట్ 2 లో ఏం చూపిస్తారో చూడాలంటే కొన్నేళ్ళు లాగాల్సింది. అండ్ ఫైనల్ గా మూవీ క్లైమాక్స్ గురించి డిస్కషన్ పెట్టి అప్పటిదాకా మంచిగా చూపించిన మూవీని చెడగొట్టిన 2 minutes గురించి మాట్లాడుకోపోతే అలా. మూవీ చూడకపోతే స్కిప్ చేసేయండి, స్పాయిలర్ అని చెప్పడం కూడా వేస్ట్. సినిమా అంతా అయిపోయింది, దేవరాని చంపగలిగినోడు, దేవరా ఒంట్లో కత్తి దించగలిగినోడు ఎవరని అజయ్ గారు అడిగితే దేవరాని తన కొడుకే చంపేసినట్లు చూపించి బాహుబలిలా ఎండ్ చేశారు. ఇది అసలు ఎంత వరస్ట్ ఐడియా అంటే, ఒక మూవీ థియేటర్ లో ఉన్నప్పుడు ఆ మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడకూడదని నాకు ఒక సినిమా నచ్చకపోతే ఆ మూవీ థియేటర్ నుంచి పోయేదాకా ఆ మూవీ గురించి ఒక్క వీడియో కూడా చేయను. కానీ దేవరా క్లైమాక్స్ లో కొరటాల శివ గారు పెట్టిన ఈ 2 minutes కి ఇప్పటికీ ఆ ఫ్రస్ట్రేషన్ పోలేదు. అరే ఫస్ట్ నుంచి అంత బాగా చూపించి బయట ప్రపంచంతో పని లేకుండా ఆ ఎర్ర సముద్రం అనే ఊర్లోనే అంతా చూపించి సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ ని అంత బ్యూటిఫుల్ గా చూపించి సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ని ఒక రేంజ్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ లెవెల్లో చూపించి పార్ట్ 2 గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడానికి బాహుబలి సీన్ ని మళ్ళీ రిపీట్ చేయడం ఏంటో అస్సలు నచ్చలేదు. అసలు మూవీపై కొంతమందికి బ్యాడ్ ఒపీనియన్ రావడానికి చాలా వరకు ఈ క్లైమాక్స్ పెద్ద కారణం. క్లైమాక్స్ అంటే ఆ లాస్ట్ 2 minutes. మూవీకి మిక్స్డ్ టాక్ రావడానికి చాలా ఫ్లాస్ ఉన్నాయి, అవేంటని ఇప్పుడు డిస్కస్ చేయలేను. కానీ వాటి మీద ఇంకొంచెం వర్క్ చేస్తే అంతా రొటీన్ స్టోరీ అంటున్న ఈ స్టోరీని కూడా ఎవరు పట్టించుకోరు. దేవరా ఫిల్మ్ ని నెత్తినెట్టుకుంటారు. ఈ లాస్ట్ చూపించిన 2 minutes సినిమా చూసిన ఆడియన్స్ ని ఎలా చేసిందంటే, సినిమా అంతా అయిపోయాక చా ఇలా ఎందుకు పెట్టారా అని డిసప్పాయింటెడ్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చేలా. మూవీ ఎండింగ్ ఇలా ఉంటుందని కొరటాల శివ గారు చెప్పినా దాన్ని ఎన్టీఆర్ గారు ఎందుకు ఒప్పుకున్నారో ఏమో మరి. సరే, దీని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా వద్దు. మూవీ చూసిన వాళ్ళకి నేను ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నానో అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒకసారి వీడియో చూడండి. ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావా? ఖచ్చితంగా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. ఈ రీల్ చూసి లైక్ చేసిన ఆడియన్సే కాదు, మూవీ చూసిన సగానికి సగం మంది వై కట్టప్ప కిల్ బాహుబలి లాగా దేవరా కొడుకు దేవరాని ఎందుకు చంపాడని అనుకుంటున్నారు. దేవరా కొడుకేమి దేవరాని చంపడు, దేవరానే కత్తితో పొడిపించుకుంటాడు. దేవరాని చంపే మగాడెవరూ లేరు, కానీ తన కొడుకు చేతిలో పొడిపించుకొని దేవరానే తన కొడుకు చేతిలో చనిపోతాడు. దేవరా ఎందుకలా చేయాల్సి వచ్చింది? ఊరిని కాపాడి తన మనుషులకి బాధ్యత తెలిసేలా చేయాల్సిన దేవరా చనిపోయి ఆ వయసులోనే వరాకి ఎందుకంత పెద్ద బాధ్యత ఇచ్చాడు? ఇవన్నీ పార్ట్ 2 లో చూపిస్తారు. తమ్నైల్ లో దేవరా క్లైమాక్స్ అర్థమైందా అని పెట్టడానికి కూడా రీజన్ ఈ పాయింట్. ఇంకోసారి మూవీ చూసినప్పుడు ఆ సీన్ ని బాగా గమనించండి. దేవరానే తన కొడుకు చేతిలో కత్తి పెట్టి తనే పొడుచుకుంటాడు. చాలా మందికి అర్థమై ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవటంలో కూడా తప్పులేదు లేండి. అలా చూపించి అది కొరటాల శివ గారు చేసిన తప్పు. దేవరాని తన కొడుకు చంపలేదు, దేవరానే తనంతట తాను చనిపోయాడు. పై వరా కిల్స్ దేవరాని అనుకోకండి. ఇంకా లాస్ట్ 2 minutes గురించి ఆపేస్తే ఇంతసేపు నెగిటివ్ గా మాట్లాడిందే మైండ్ లో పెట్టుకోకండి. క్లైమాక్స్ గురించి కాసేపు డిస్కస్ చేద్దాం అనిపించింది. ఆ లాస్ట్ 2 minutes గురించి చెప్పకుండా ఉండటం తప్పలేదు. అంతేకాని మూవీ కూడా లాస్ట్ 2 minutes లాగే వరస్ట్ గా ఉందనుకోకండి. ఒక తెలుగు ఆడియన్స్ గా థియేటర్ లో కూర్చొని 2 hours 45 minutes ఈ దేవరాని చూసి ఇదేం సినిమారా బాబు అని మాత్రం అనుకోరు. మాట నమ్మండి, ఖచ్చితంగా పెట్టిన టికెట్ కి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ తోనే థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఈ రివ్యూస్ మిక్స్డ్ టాక్ గురించి పట్టించుకోకుండా సినిమాకి వెళ్లాలనే ఆలోచన ఉంటే, ఇంకా మూవీ చూడని వాళ్ళు ఉంటే ఏ ఆలోచన పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో మూవీ చూసేయండి. పార్ట్ 1 పై వచ్చిన నెగిటివిటీని ఫీడ్బ్యాక్ గా తీసుకొని కొరటాల శివ గారు స్టోరీపై ఇంకొంచెం వర్క్ చేసి పార్ట్ 2 తో ఆడియన్స్ ని పూర్తిగా సాటిస్ఫై చేస్తారని కోరుకుందాం. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ గా ఉందనుకోకండి. ఒక తెలుగు ఆడియన్స్ గా